ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుటకు దేవుడు మనకు ఈ సమయాన్ని దయచేస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అనుదిన వాక్య ధ్యానాలు మన ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో బలపరుస్తూ దేవునిలో మనం ఇంకా ఎదగటానికి సహాయం చేస్తున్నాయని నమ్ముతూ ఉంటున్నాను. నెహెమ్యా గ్రంథం నుండి మనం వాక్యాన్ని వింటూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచిన లేఖన భాగము నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం నుండి 7వ అధ్యాయము 4వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనము 6వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాం. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 72 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుని సహాయంతో పూర్తయిన గోడ. ద వాల్ ఈజ్ కంప్లీటెడ్ విత్ గాడ్స్ హెల్ప్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే అనేక అడ్డంకులు మరియు అనేక బెదిరింపులు ఉన్నప్పటికీ యెరూషలేము యొక్క ప్రాకారం, ఆ గోడ చివరికి పూర్తయింది. యూదాను హింసిస్తున్నటువంటి ఇతర దేశాలు దేవుడి వారితో ఉండడం వల్లనే ఇది సాధ్యమైందని గ్రహించారు మరియు వారు ప్రభుత్వ భయంతో నిండిపోయినట్లుగా లేఖనం తెలియజేస్తుంది. అయితే యూదా ప్రజలలో కొందరు అన్య నాయకుడైన టోబియాతో కలిసి తనను అణగదొక్కడానికి కుట్ర పన్నుతున్నందున అంతర్గత సవాళ్ళు ఇంకా మిగిలి ఉన్నాయని నెహెమ్యా గుర్తించాడు. దానికి ప్రతిస్పందనగా గోడను కాపాడడానికి ద్వారపాలకులు, గాయకులు మరియు లేవీలను ఉంచడం ద్వారా నెహెమ్యా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లుగా ఈ లేఖనం తెలియజేస్తుంది. దేవునికి ఎంతగానో భయపడే సమర్థులైనటువంటి హనాని మరియు అనన్యలకు నెహెమ్యా నగర పరిపాలన బాధ్యతను అప్పగించినట్లుగా వాక్యంలో మనం చదువుతున్నాం. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు అని మనం గమనించినట్లయితే 6, 15, 16 వచనాల ప్రకారం అనేక అడ్డంకులు మరియు బెదిరింపులు ఉన్నప్పటికీ దేవుడు గోడను పూర్తి చేయుటకు యూదా ప్రజలకు సహాయం చేసి ఉన్నాడు. మనం నడిచేటువంటి ఈ యొక్క విశ్వాస మార్గం ఎల్లప్పుడూ కూడా సవాళ్లతో నిండి ఉంటుంది. అయితే కష్టాల మధ్య కూడా మనం దేవునిపై ఆధారపడగలిగితే, దేవుని మీద మనం పూర్తి విశ్వాసాన్ని ఉంచినట్లయితే ఈ యొక్క మంచి పరుగు పందెము పూర్తి చేయడానికి దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడనేది వాక్యం మనకు తెలియజేస్తుంది. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నా మనం ప్రభుపై ఆధారపడాలి. ఆయనే మనకు నిత్యము సహాయం చేస్తూ మనల్ని బలపరుస్తాడనేది, మనం ముందుకు సాగేటట్లుగా ఈ ప్రయాణాన్ని కొనసాగించేటట్లుగా దేవుడు చేస్తాడనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆయన మన నమ్మకమైనటువంటి ప్రభువాన్ని గుర్తించి ఆయన మనల్ని చివరి వరకు నడిపిస్తాడనేటువంటి సత్యాన్ని గ్రహించి మనం ఆయనపై ఆధారపడాలనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకోదగిన పాఠాన్ని ఆలోచించినట్లయితే 7వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మనకు అప్పగించిన పనిని నమ్మకంగా నిర్వహించడానికి మన హృదయాలలో ప్రభు పట్ల భయాన్ని కలిగి ఉండడం చాలా అవసరం. దేవుడు మనకు ఏ పని అప్పగించినా దేవుడు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేయడం తప్పనిసరి. ఆ విధంగా యథార్థంగా నమ్మకంగా దేవుని పనిని చేయాలి అని అంటే మనము దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి అనేది వాక్యం గుర్తు చేస్తుంది. దేవునికి భయపడేవారు ఆయన చిత్తాన్ని అనుసరిస్తారు మరియు ఆయన శక్తిపై ఆధారపడతారనేది దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి మనం మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకొని దేవుని పట్ల నా వైఖరి ఎలా ఉంది, నా వైఖరి ఏమిటి అని మనం ఆలోచించాలి. నేను ఈ పరిచర్యలో ఎవరితో భాగస్వామిగా ఉన్నాను, నాకు అప్పగించబడిన పనిని నేను ఎంత యథార్థంగా నమ్మకంగా చేయగలుగుతున్నాను అనేది మనము పరీక్షించుకోవాలనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవిత ప్రయాణం కానీ, మనం తలపెట్టే ఏ కార్యాలు కానీ, ఏ పరిస్థితి అయినా కానీ దేవుని యొక్క కృప లేక దేవుని యొక్క సహాయం మనం పొందినట్లయితే అది తప్పకుండా పూర్తవుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు ప్రతి విషయానికి దేవునిపైన ఆధారపడాలి.
దేవుడు మనకు సహాయం చేస్తాడనేటువంటి ఆ యొక్క పూర్తి విశ్వాసాన్ని మనం కలిగి జీవించాలి అనేది దేవుడు మనకు ఈ సందర్భానికి జ్ఞాపకం చేస్తున్నాడు. నెహెమ్యా 52 దినములలో ఈ యొక్క యెరూషలేము ప్రాకారాన్ని పూర్తి చేయటంలో దేవుడు ఎంతగానో అతనికి సహాయం చేసినట్లు అతను గుర్తించాడు. ఆయన పూర్తిగా దేవునిపై ఆధారపడి దేవుని కార్యాలు చేయగలిగినట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు ఏవైనప్పటికీ, మన ముందున్న సవాళ్ళు ఏవైనప్పటికీ, మనల్ని నడిపించే ప్రభు మనకు ఉన్నాడు అనే సత్యాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు బయట నుండి కానీ లేక అంతర్గతంగా కానీ ఏ విధమైనటువంటి పరిస్థితులు తలెత్తినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయనే మనకు సహాయకుడిగా ఉండి మనం తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేసేటువంటి ఆ కృప దేవుడు మనకు అందిస్తాడు అనేది లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం ఇంకా దేవునిపై ఆధారపడుతూ దేవుని యొక్క మార్గంలో మనం చివరికి వరకు విశ్వాసంతో కొనసాగుతూ మన జీవితాన్ని సరిగ్గా స్థిరపరచుకోవాలనేది దేవుడు మనకి వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా అనుదినము ప్రభుత్వం మనం కొనసాగుతూ దేవుని సహాయాన్ని పొందుతూ మనం బలపడే విధంగా దేవుని కృప మనకు దేవుడు ఇచ్చేటట్లుగా, దేవుని కొరకు మనం జీవించేటట్లుగా దేవుడు సహాయం చేయడానికి దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన ప్రభువా, మా దేవానికి వందనాలు. యేసుక్రీస్తు రక్తం ద్వారా స్థాపించబడిన సంఘాన్ని మేము శ్రద్ధగా కాయుటకు, కాపాడుటకు, కాపలదారులుగా మీ రాజ్యానికి నమ్మకంగా సేవ చేయడానికి మాకు సహాయం చేయండి. మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించండి. ఏ విధమైన ఒత్తిళ్లకు, సవాళ్లకు మేము భయపడక మాకు సహాయం చేయగలిగిన ప్రభా, నీ కృపపై మేము ఎల్లప్పుడూ ఆధారపడినట్లు మీరు మాకు నాయన ఎల్లప్పుడూ సహాయం చేయమని, మీ చిత్తాన్ని బట్టి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయండి, కాపాడునుగాక. ఆమేన్.